ఏయ్ బండి ఆపోయా, పేపర్లు తీసుకుని దిగిరా. ఏయ్ ఎర్రచందనం దొంగలు ఉన్నాయేమో చూడాలి, తలుపుది. ఏంటన్నయ్య? అరే డబ్బుల కోసం ఆపి ఉంటారమ్మా, నువ్వు ఒకదానివి. అదిగో వచ్చాడు. చూసుకోండి స్టేషన్. ఏంటి హెడ్, ఏంటి విషయం? ఏంటి షణ్ముఖం ఎక్కడున్నావు? మరి ఎక్కడ ఉండాలి హెడ్? దిగవే. షణ్ముఖం దిగు. చూసి ఏం చేయబోతారు? బాధ్యత అనేది ఉందిగా మాకు. చెయ్యాలి. ఏంటి షణ్ముఖం, సరుకు గిరుకు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునయ్యా, ఊళ్ళో ఓ ముసలు చనిపోతే దీన్ని తీసుకువెళ్తున్నావు. నీ పాటికి నువ్వు వ్యాపారం చేసి అంత సరుకు ఊళ్ళో తీసుకెళ్తున్నావు. ఫుడ్ లేదు కదా, ఏం చేయమంటారు? తప్పు షణ్ముఖం. ఏంటో ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యింది, రెన్యూవల్ చేయించలేదా? సారీ సార్, చేస్తాను సార్. అన్నా ఏమిటన్నా? ఇన్స్పెక్టర్ తెలుసునుడే, మాట్లాడి వస్తాను. నీ పేరేంటయ్యా? ఆంటోనీ స్వామి. ఆంటోనీ స్వామినా? ఏంటక్కడ గొడవ? సార్ ఆంటోనీ స్వామి అని పేరు పెట్టుకుని అయ్యప్ప మాల వేసుకున్నాడు సార్. జేసస్ 40 ఏళ్ళుగా కొండకెళ్తున్నాడు, ఆయన ఎవరు అడిగే దిక్కులేదు. తను ఏ స్వామిని మొక్కితే నీకెందుకు? పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ఇవ్వు. సార్ బండిలో బ్రాందీ, విస్కీ, రమ్ అని చాలా బాటిల్ ఉన్నాయి సార్. అది కదా ముందు చెప్పాల్సిందే. అది వదిలేసి తన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటావేంటి? ఇవ్వు. నువ్వు పక్కన నిలబడు. అన్నా ఇక్కడైతే లేట్ అవుతుంది, నేను రిటర్న్ అయి పొద్దున ఐపీఎల్ కి వేరే వెళ్ళాలి. ఉండవయ్యా, మాట్లాడొస్తాను కదా, ఉండు. మీరు ఎప్పుడు మాట్లాడొచ్చి నేను ఎప్పుడు బయలుదేరేది? టైం అవుతుంది సార్, కొంచెం త్వరగా పంపండి. షణ్ముఖం, నీకు మాత్రం టైం అవుతుందా? మాకు టైం అవట్లేదంటే ఏంటి తొందర? సార్ పొద్దున్నే చనిపోయింది, లేట్ అయితే బాడీ చెడిపోతుంది. లోపల బాడీ ఉందా? ఐస్ పెట్టుకు తోడుగా 4 బాడీలు వెంటున్నాయి సార్. లెక్కలు తేవడమే కాకుండా శవాలు తీసుకెళ్లే బండిలో షేరటోల మనుషులు ఎక్కించినట్టుగా అంతమందిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నావు. నీకు తెలియదైంది. చట్ట ప్రకారంగా ఈ బండిని సీజ్ చేసి నిన్ను ప్రొహిబిషన్ కింద రిమాండ్ లోకి పంపించాలి. ఏమీ తెలియకుండా వస్తారు మాట్లాడడానికి. ఓ 3,000 ఉంటాయి. ఏంటి 3,000? బాలీవుడ్ అంతలో మాట్లాడి ఎక్కడ ఉన్నాయా బాబు? నీ దగ్గర డబ్బు ఉంది కదా, అది. అన్నా నేనే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి 1500 అప్పు తీసుకున్నాను. అతను 3,000 అడిగాడు, 1,500 మాట్లాడి సెట్ చేశాను. నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఊళ్ళోకి లెక్క ఇచ్చేస్తాను. ఇచ్చేస్తారు కదా? అరే ఇస్తానయ్యా, ఇవ్వు. ఎంత ఉంది? ఏంటి ఉండి హెడ్, ఏంటి ఇలా మాట్లాడతావు? సార్ నేను బయలుదేరుతాను సార్, మళ్ళీ కలుద్దాం. బండి ఇవ్వయ్యా. అమ్మా బండి ఎక్కమ్మా, బండి ఎక్కండి. ఇతనే సార్. సంభవం ఎప్పుడమ్మా జరిగింది? ఒక 2-2:30 ఉంటుంది సార్. 2:30కి జరిగితే ఎప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు? ఎవరమ్మా అక్యూస్ట్? అదేనమ్మా, ఆ వడ్డీకి తిప్పేతన పేరు చెప్పు. పండ్బళగన్ సార్. ఎవరా ఊరు బయట జంక్షన్ దగ్గర కొట్టు పెట్టుకున్నాడే అతనే కదా? అవును సార్. అప్పెంతమ్మా? 15,000 సార్. వడ్డీ ఎన్నేళ్ళు కట్టారు? 2 ఏళ్లు కట్టాను సార్. ఇంటికి ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు సార్. ఆ ఇంకో వ్యక్తి ఎవరు? తెలియదు సార్. హెడ్ సార్. వాడెవడో చూడు. అలాగే సార్. ఏం చెప్పి బెదిరించారమ్మా? ఏం బెదిరించలేదు సార్. ఏంటి బెదిరించలేదా? వాడు భయపడేగా చెట్టు వెంచి కింద పడింది, నువ్వు బెదిరించలేదంటున్నావు. కంప్లైంట్ ఇచ్చే ముందు ఎంత కన్ఫ్యూషన్ ఉంటే కోర్టులో ఎలాగమ్మ కేసు నిలబడుతుంది? ఇప్పుడు వచ్చి బెదిరించలేదు అలా ఇలా అంటే? చక్రవడ్డీ కేసు ఇచ్చేటప్పుడే స్ట్రాంగ్ గా ఇవ్వాలమ్మా. వడ్డీ ఇవ్వకపోతే పేగులు తీసి మాలేసుకుంటాను, ఇంట్లో మొత్తాన్ని తగలేస్తాను, మనుషులు తీసుకొచ్చి బెదిరించాడు, ఇలా ఏదో ఒకటి చేతేనమ్మా ఈ కేసులు స్ట్రాంగ్ గా ఉంటాయి. హెడ్ చెప్పినట్టు స్టేట్మెంట్ రాసి ఇవ్వు. సరే సార్. హెడ్ వాడితో ఒకడు వచ్చాడు కదా, వాడు ఎవరో ఏంటో కనుక్కుని వాడి పేరు ఎఫ్ఐఆర్ లో కలుపుకో. అలాగే సార్. వచ్చేసావురా, దిగండి. అయ్యో పిన్ని, పిన్ని ఎక్కడున్నావు పిన్ని? నా పిన్ని. పెట్టి దింపు. హలో మండపం రెడీనా? ముందు పెట్టి ఎప్పుడు బయలుదేరారు? డబ్బులు తీసుకొని నేను బాక్స్ వెళ్ళిపోదాం. దింపుతున్నాను, అంతవరకు త్వరగా అసలు బయలుదేరండి. ఆ బాక్స్ తీయమంటే ఈ పెట్టి తీస్తావేంట్రా? లోపల పెట్టరా ఎంతవా? ఇవ్వదే రే వెతికిలి, నిన్ను ఏం దింపమన్నాను? ఆ బాక్స్ దింపరా. జాగ్రత్తగా దింపండి. పట్టుకోండి. నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. పెట్టే ఏంటి ప్యాకెట్లు చేపెట్టుకుని ఉంచున్నావు? నేను పెట్టి సరే పట్టుకో. జాగ్రత్త జాగ్రత్త. రేయ్ నేను వచ్చింది ఈ పనికి కాదు. రే ఆ గేట్ బాగా తెరవరా. ఏమయ్యా జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. అన్నా
టక్కు టక్కుని బాడీని తీసి పెట్టి నన్ను పంపించండి అన్న, నేను వెళ్ళాలి. ఏమ్మా శంకరి, శంకరి బాక్స్ వచ్చిందమ్మా. కొంచెం ఆగన్నా, అమ్మకు స్నానం చేయిస్తున్నారు. స్నానం చేయిస్తున్నారట, 10 నిమిషాలు వచ్చేస్తారులే. వచ్చాక డబ్బులు తీసుకుని వెళ్దు కానీ. సరేనా? కాసేపే. ఇలా చూడు పన్బు, చక్రవడ్డీ కేసు కాకుండా ఐపీసీ 306, ఐపీసీ 506 ఇలా 2 సెక్షన్ల కేసు ఫైల్ అయింది. తన భార్య ఏమో చక్రవడ్డీ బాధ వల్లే అతను చెట్టు మీద నుంచి దూకాడని కేసు ఫైల్ చేసి వచ్చింది. ఆ ఎస్ఐ ఏమో చాలా స్ట్రిక్ట్. చూసుకోవయ్యా, ఈ రోజు శుక్రవారం అరెస్ట్ గాని చేశారంటే 2 రోజులు కోర్టు వైపే నువ్వు వెళ్ళలేవు. చూసుకో. ఇదో హెడ్, ఎస్ఐ మనోడే కదా, ఏదైనా మాట్లాడు, నువ్వే ఫిక్స్ చేయొచ్చుగా. ఇది చక్రవడ్డీ కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్. కొంచెం తెలివిగానే డీల్ చేయాలి, లేదంటే మాకే పెద్ద తలకానే పోతుంది. ఇదో హెడ్, నేను ఎవరికి చక్రవడ్డీకి డబ్బులు ఇవ్వను, ఎవరిని బెదిరించాలా. ఒట్టి 3 రూపాయలకి వడ్డీ ఇచ్చేది. 6 నెలలుగా వడ్డీ కట్టలేదు, అసలు ఇవ్వలేదు. సరే నేరుగా వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అనుకుంటే సెట్ ఎక్కడం రానాడు, సెట్టుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడు. దీనికి నా మీద కేసు పెట్టారు. ఇదేమన్నా న్యాయంగా ఉంది హెడ్? ఇదంతా పనికిరాదు పని. వడ్డీ కేసుల మీద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అది సరే, నీ అంటే ఇంకోడు వచ్చి బెదిరించాడని రాసిచ్చింది. ఎవరాడు? వాడి నంబర్ నాకు ఇవ్వు. హెడ్, వాడు మా అక్క కొడుకే హెడ్. వాడి నెంబర్ ఎందుకు నీకో? వాడు నాతో పాటు ఊరికే వచ్చాడు. అరే నేను కూడా ఊరికేనే అడుగుతున్నా. ఎఫ్ఐఆర్ లో రాయటం వల్ల తన కూడా విచారించాలి కదా. బాబు అంతా రెడీగా ఉంది, నువ్వు బాక్స్ ఆన్ చేసి వెళ్ళిపోతు కానీ రా. సరే రా వెళదాం రా. ఇదిగో, ఏ సమస్యలు రాకుండా పూర్తి చేయండి. ఇవన్నీ చూస్తుంటే తల పగిలిపోయాం, ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు. నువ్వు కంగారు పడక పని, ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేసుకో. ఏం చేస్తున్నాడు? ఏంటయ్యా అంత సరిగానే ఉందా? ఏంటో. రేయ్ సరిగానే ఉందా? తీసుకురండి రా. అలాగేనా? పుష్ప నువ్వు కొంచెం పక్కగా ఉండు. రే ఈ మోత తీరా. వచ్చిన కొంచెం అటు పట్టుకోవయ్యా. పని చెప్పామంటే మొహం పగల కొడతాను. జాగ్రత్త జాగ్రత్త తీసుకురండి. నువ్వు కొంచెం పక్కగా ఉండు. జాగ్రత్త తీసుకురండి. అంతే, అలాగే అటువైపుకు రా. జాగ్రత్త జాగ్రత్త. రే కాళ్ళు కాళ్ళు పట్టుకో. రే తల లోపల పెట్టరా. రే కాళ్ళు చూడరా. ఇప్పుడే తీసి పైన పెట్టరా. జాగ్రత్త. తప్పుకోండి. మీరు ఇలా రండి. స్విచ్ ఆన్ చేయవయ్యా. నువ్వు ఇలా రా. ఏం చేసావయ్యా? మొత్తం ఊరంతా కరెంట్ పోయింది. నేనేం చేయలేదన్నా, ప్లగ్ పెట్టాను అంతే. అదేలాగయ్యా, మేము కూడా ఎన్నో ప్లగ్లు పెట్టాము. నువ్వు పెట్టినప్పుడే ఊరు మొత్తానికి కరెంట్ పోయిందంటే నువ్వే ఏదో తప్పుగా పెట్టావు. దానికి నువ్వే బాధ్యుడివి. నేనేం చేయనండి. ఏయ్, అసలు తనెలా బాధ్యుడవుతాడు? చావుకీడు దాని పని చూపిస్తుంది కదా. చీకట్లో ఉంది అమ్మాయి, మలయరిసి వెళ్ళి దీపం పట్టు. రండి అయ్యా, ఏమైందో చూద్దాం. ఇదేంట్రా కొత్త సమస్యలో ఉంది. ఏమయ్యా, మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి? బాబు కొంచెం ఓపిక పట్టు. ఏదో పోల్లో ఫ్యూజ్ పోయి ఉంటది. ఇదిగో వెళ్ళాడు కదా, కరెక్ట్ చేస్తాడు. కొంచెం ఓపిక ఉండు. పెట్టి కనెక్షన్ పోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా. ఏమయ్యా, ఎవరైనా కరెంట్ పోలేకి అసలు ఏమైందో చూడండి అయ్యా. అదిగో అలా చూడవయ్యా, లైన్ మ్యాన్ వచ్చేసాడు. అయ్యో సరిగ్గా లుంగినే కట్టుకోలేవు, ఫీజు ఎలా పెడతావయ్యా? నేను నోరు మీరా. ఇంకా నయం, వాడే కింద పడిపోయాడు. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగిని పనిచేయకుండా చేసావని మన మీద కేసు వేసి ఉండేవారు. ఏమయ్యా షణ్ముఖం, కరెంట్ కట్ చేసిన వాడినే పైకి ఎక్కి ఆ ఫీజు వేయమని చెప్పు. అవునయ్యా, పెద్ద ఆయన చెప్పారు కదా, పోలికి కొంచెం ఫ్యూజ్ వేయవయ్యా ప్లీజ్. అసలు ఏంటిది బాబు? చెప్పా. పక్క వీధిలో సీరియల్ సినిమా చూసే వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ముందే ఏదో ఒకటి చేసి కరెంట్ రప్పించాయి. లేకపోతే పెద్ద గొడవలు జరిగితే జాగ్రత్త. అవునయ్యా, కింద వీధికి పెద్ద వీధికి అసలు ఏమాత్రం పడదు. ఎన్నో ఏళ్లుగా పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, హత్యలు అంటూ చాలా కేసులు ఉన్నాయి. ఈ కరెంట్ సాకుతో గొడవలు పెడతారు. దయచేసి పైకెక్కి పొద్దున పెళ్లి సవారికి వరే వెళ్ళాలి. ఏదో ఒకటి తక్కువ తేల్చేసి రావయ్యా. నువ్వు పైకి కనెక్ట్ చెయ్యి. రావయ్యా, ఎంతమంది చెబుతున్నాగా, కొంచెం ఎక్కవయ్యా. సరే, ఫీజు వేయడానికి ఏదైనా ఇవ్వండి. అది కొంచెం ఇవ్వరా. ఇదంతా రెడీగా పెట్టుకుంటా. స్వామి, నువ్వు ఫ్యూజ్ అయ్యి నీ బండిని తిప్పుకొస్తా. అలాగే ఇద్దరం వెళ్ళిపోదాం. తిప్పుకురా.
డబ్బులు ఇస్తే నేను ఆ, ఇదిగో వెళ్ళిపోతాను. ఇచ్చేస్తా. షణ్ముఖం, ఆగు. ఏమయ్యా, నువ్వు ప్లగ్ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంటు పోయింది. నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పనికి ఎవరు బదులు చెప్తారు? అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అయ్యయ్యో అన్నా నేను రాత్రికే వెళ్ళిపోవాలన్నా. ఏమయ్యా ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నిన్ను పంపగలనా? ఉండవయ్యా, పని పూర్తి చేసి వెళ్ళు. అందుకే నేను ముందే రానన్నాను. మీ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏంటి పెద్ద, నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? కొంచెం ఆలోచించుడు. ఆ 500 కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు. అన్నా దయచేసి నన్ను వదిలేండి అన్న ప్లీజ్. అరే నేను వెళ్ళాలి. ఉండవయ్యా, ఆ ముసలావిని దివ్యంగా సాగనంపుదాం. అందరూ చెబుతున్నారు కదా. అర్థం ఉండవయ్యా, చేసుకోండి ఉండవయ్యా, ఉండు, నేను చెప్పేది విను. స్వామి ఉండవయ్యా. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను బయలుదేరతా. నాకు పొద్దున్న పెళ్లి సవారు ఉంది. రేయ్ నువ్వు కాస్త ఆగరా. అదే నువ్వు రావయ్యా, రా. అందరూ ఉన్నారు కదా, రా. నేను చెప్పేది విను. డ్రైవరు, నువ్వు బండి తీసుకుని బయలుదేరు. వెళ్ళాలన్నా. అన్నా ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలన్నా. ఏమయ్యా, ఇంట్లో శవాన్ని పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావేంటి? పని పూర్తయిన తర్వాత వెళ్ళిపోతూ గానిలే. అమ్మా అమ్మా, ఐస్ బాక్స్ తీసుకొచ్చిన తమ్ముడిని కొంచెం ఇక్కడ ఉండనివ్వు. ఏంటి పొల్లైస్ అమ్మే అబ్బాయా? ఏంటి పుల్ల ఐసా? పుల్లైసు కాదు, ఐసు బాక్స్ తెచ్చిన తమ్ముడు. బాగా పరిచయం పెంచుకో, రేపు నీకు ఉపయోగపడతాడు. ఆ, బతుకున్నప్పుడే వీళ్ళు నన్ను ఎవరు చూడలేదు. తను చాలా అదృష్టవంతురాలు. చచ్చిపోయిన తర్వాత కూడా మలయప్ప తన ఐస్ పెట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఏ నీకంత బాగా కోరికగా ఉంటే ఆవిడ పక్కనే పడుకో. బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. భోజనం అంతా ఏం వద్దన్నా. ఫోన్ లో ఛార్జ్ లేదు. ఏదేదో ఏర్పాటు చేస్తున్నారు. నా ఫోన్ కు ఛార్జర్ ఏర్పాటు చేయండి. ఎరా నీ దగ్గర ఛార్జర్ ఉందా? మలేసి దగ్గర ఉంది. ఆ? మలేసి. అవును, ఇదిగో బాబు, అదిగో అక్కడ ఉంది చూడు, అక్కడికి వెళ్ళి పెట్టుకో. అన్నా మీరే తీసేయండి అన్నా. ఏమయ్యా, అది మన సొంత ఇల్లు లాంటిది, అక్కడికి వెళ్ళి పెట్టుకోకూడదా? వెళ్ళి పెట్టుకోవయ్యా. అన్నా, ఏయ్, అది- మనం వెళ్ళి భోజనం తెద్దాం, నువ్వు వెళ్ళి పెట్టుకోవయ్యా. ఈ అబ్బాయిని ఇక్కడే ఉండనివ్వు, నువ్వేం మాట్లాడకుండా ఉంటే చాలు.